అందరికీ నమస్కారం. నేను మీ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ విశాల్ మోహన్. రోజు మనం తీసుకునే టాపిక్ పంచదానాలు. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు ఎంతైనా సంపాదించవచ్చు. దానం చేయండి పుణ్యం వస్తుంది అంటారు కదా. అలాగా ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క విధంగా వాళ్ళు దానం అనేది చేస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ హిందూస్ అయితే దేవాలయాల్లో హుండీలో అయితే మనము ఒక కానుక అనేది వేస్తాము. అది డబ్బు రూపంలో కావచ్చు, బంగారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, ఏదైనా దానమే అంటారు. అలాగా దానాల్లో కూడా పంచదానాలు ఉన్నాయి. అంటే ఒక రిలీజియన్ కి సంబంధం అని కాదండి. ప్రతి ఒక్క రిలీజియన్ పరంగా దానం అనేది ఎలా చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూస్ అయితే హుండీల్లో ఎక్కువగా డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు వేస్తారు. క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారము వాళ్ళ చర్చిల్లో అనేది దేవునికి కానుకగా ఆఫర్ చేస్తారు. దాన్ని దశమ భాగం అంటారు. ముసల్మాన్స్ అయితే వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఎలాగో వాళ్ళు దానాలు అనేది వాళ్ళు చేసుకుంటారు. మనం ఈ దశమ భాగం అంటే ఎలా చేయాలి అంటే ఇది 5 రకాలుగా చేయాలి. దీన్ని పంచదానాలు అంటారండి. ఈ పంచదానాలు ఎలా చేయాలి, ఎవరెవరు స్తోమత తగ్గట్టుగా ఎంతెంత చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నానండి. ఏ రిలీజియన్ అయినా కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చండి. దీనికి కుల మత భేదాలు అనేవి ఏమీ లేవు. 10,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు అనుకోండి, 10% దశమ భాగం పక్కకు తీయాలండి. 10,000 ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు. 10,000లో సో దీంట్లో 10% బయటకు తీయాలి. ఇతను దశభాగం గురించి ఇచ్చేయాలన్నమాట. దశమ భాగానికి అంటే పంచదానాలు చేయాలన్నమాట. 10,000 రూపీస్. పంచదానాల్లో మొదటిగా ఎవరికి పంచాలంటే పంచాలండి, తల్లిదండ్రులకి. మీ తల్లిదండ్రుల దీవెనలు ఉంటేనే ఖచ్చితంగా మీరు పైకి వెళ్ళగలుగుతారు. సెకండ్, మీ గురువులకు చేయాలి ఫ్రెండ్స్. మీ 1000 రూపాయలు అనుకోండి, 200 మీ తల్లిదండ్రులకి ఒక గిఫ్ట్ రూపంలో కానీ, కానుక రూపంలో కానీ, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే కానీ ఏదైనా ఖర్చు పెట్టండి మీ గురువులకి. 200 లేదా 10,000 వస్తే 200, ₹1,00,000 వస్తే 2,000. ఎవరికి? దేవాలయాలకి, గోశాలలకు లేదా అనాథాశ్రమాలకి ఆనందింపజేయాలండి. అప్పుడు వాళ్ళ గురు బ్రహ్మ, గురు విష్ణు అంటారు కదా, వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా మీరు పొందుతారు. గురువులు ఫస్ట్ తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువు ఆశీస్సులు, తర్వాత దేవాలయాలు. మీ దైవం ఎవరైతే ఉన్నారో అది నమ్మిన ఒక దైవం ఉంటుంది కదా, ఆ దైవానికి ఖర్చు పెట్టండి. థర్డ్. ఫోర్త్ వచ్చేసి గోశాలలు అండి. ఇప్పుడు చూస్తున్నాం మనము ఎన్నో గోశాలలు ఉన్నా కూడా ఆవులు రోడ్ల మీద తిరుగుతున్నాయి టౌన్లలో. వాటికి ఒక షెల్టర్ లేదు, ఏం లేదు. అలాంటి గోవులకు మీరు ఈ దానం అనేది చేస్తే చాలా పుణ్యం అనేది వస్తుందండి. అందులో మీకు పాజిటివ్ ఆరా అనేది అభివృద్ధి చెందుతుంది. ఆశ్రమాలకు పోండి, చాలా మంది ఎంతో మంది అనాథ పిల్లలు అనాథాశ్రమాల్లో ముగ్గుతున్నారు. వాళ్ళకి సరైన తిండి లేదు, వాళ్ళకి సహాయం చేసే దేవుడే లేడు, వాళ్ళు సంపాదించలేరు. చిన్న పిల్లలు, వికలాంగులు ఉంటారు, వాటిలో ఎంతో మంది ఉంటారండి. వాళ్ళని చూస్తే మనకు చాలా బాధ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఈ పంచదానాల్లో 2% అంటే 10%లో 2% వీళ్ళు ఖర్చు పెట్టండి. మీ వ్యక్తిగత అవసరాలు అంటే మన ఆత్మని మనం సాటిస్ఫై చేసుకోవాలండి. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. కనీసము అతని గురించి అతను ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఒక లోబిగా పీసినారిగా ఉంటాడండి. అతను ఏం ఖర్చు పెట్టుకోడు, మిగిల్చుకుందామని చూస్తాడు. లేదంటే వేరే ఏదైనా ఫ్లాట్ లో అది ఏదైనా ఆశతో ఏదో ఒకటి వాళ్ళు ఖర్చు చేయడమో లేదా వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలండి. అలా చేస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మని సంతృప్తి చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు వాళ్ళ ఆత్మని ఎప్పుడైతే సంతృప్తి చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్ లో అప్పుడు వాళ్ళ ఆత్మ సాటిస్ఫై అయితే వాళ్ళు దేనిని సాటిస్ఫై చేయగలుగుతారు. సో కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఇలాగా మీరు ఈ 10% మీకు వచ్చే జీతంలో 10% ఆదాయాన్ని బయటికి తీసి ఈ పంచదానాలు చేసినట్లయితే మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ ఒక 45 days లోనే గొప్ప రిజల్ట్ అనేది చూస్తారండి. ఎవరైతే మీకు హైకులు ఉండవో, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లేదా ప్రొఫెషన్స్ లో మీకు హైక్స్ ఉండవో, లేదా గుర్తింపు ఉండదో, ఖచ్చితంగా మీరు దిన క్రమంగా ఇది చేసినట్లయితే ప్రతి నెల చేసినట్లయితే కనీసం అంటే మీరు ఒక సంవత్సరం రోజులు ఈ పాటించి చూడండి. మీకు కనీసం 3 నెలలు 6 నెలలకి మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాగా మీరు పంచదానాలు ఏ రిలీజన్ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ఒక 10% మీకు వచ్చే ఆదాయంలో 10% బయటకు తీసి ఇలా పంచదానాలు అంటే ఈ 5 మందికి పంచుతారని ప్రతి నెల వాళ్ళ ఆశీస్సులు మీరు ఖచ్చితంగా మీకు లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ విశాల్ మోహన్. ఎప్పుడెప్పుడు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. అసలు ఈ వీడియో ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు చేయలేదండి, ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను. సో కాబట్టి ఇలా ఇవన్నీ చేసుకోండి. ఇక్కడ చూడండి, నోట్లో కూడా చూడండి. మీరు ఇస్తుంటే విశ్వం నుండి మీకు వస్తూనే ఉంటుంది. ఇదే ప్రకృతి నియమం. ప్రకృతి నియమం కూడా ఇదేనండి. మీరు ఎంతైతే ఇస్తారో అంత మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే మిగిలిద్దాము, ఇదంతా నాదే, నా సంపాదనే అని కొంచెం ఈగోస్టిక్ గా ఉంటారు. దేనికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారు, లోబిగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రకృతి నియమం ఏంటంటే మీరు ఇస్తూనే ఉండండి, విశ్వం నుండి మీకు వస్తూనే ఉంటుంది. ఇదే ప్రకృతి నియమం. విన్నారు కదా. సో మీరు ఎంతైతే ఇస్తారో అంత విశ్వం మళ్ళీ మీకు ఇస్తూనే ఉంటుందట. సో కాబట్టి మీరు విశ్వాన్ని నమ్మండి, ఖచ్చితంగా ఈ పంచదానాలని పాటించండి. ఖచ్చితంగా మీరు గొప్ప మార్పు మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నా ప్రతి ఒక్క వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ విశాల్ మోహన్. థ్యాంక్ యూ.